ఇక అప్డేట్స్ చూద్దాం. బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన ఓ ఎస్ఐ పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చాడు. సిద్దిపేట కమిషనరేట్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అరుణ్ ఓ యూత్ ని ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడని సైదరాబాద్ పిఎస్ లో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతి కేసు విషయంలో పిఎస్ కు వచ్చింది. యువి ఫోన్ నెంబర్ తీసుకున్న వరుణ్ తనతో ప్రేమ వ్యవహారం నడిపించాడు, తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాధిత యువతి సైదాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఎస్ఐ అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన ఓ ఎస్ఐ పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చాడు. సిద్దిపేట కమిషనరేట్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అరుణ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడని సైదాబాద్ పిఎస్ లో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతి కేసు విషయంలో పిఎస్ కు వచ్చింది. ఆ యువతి ఫోన్ నెంబర్ తీసుకున్న అరుణ్ తనతో ప్రేమ వ్యవహారం నడిపించాడు, తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాధిత యువతి సైదాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఎస్ఐ అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చాడు. సిద్దిపేట ఎస్ఐ పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై యువతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, అసలు ఏం జరిగింది? రైట్ పద్మ, ఎవరైతే ఈ ఏఎస్ఐ అరుణ్ ఉన్నాడో ఇతను ట్రైనీగా వచ్చిన ఓ యువతి పైన కన్నేయడం తోటి, అంతేకాకుండా సరదాగా మాట్లాడుతూ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అంటూ తన దగ్గర నుండి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ తర్వాత సన్నిహితంగా మెలిగి ఆ అమ్మాయిని రూమ్ కి పిలిచి అత్యాచారం చేసినట్లయితే యువతి ఫిర్యాదు చేస్తుంది. అంతేకాకుండా తను పెళ్లి చేసుకుంటాను, అత్యాచారం జరిగిన తర్వాత తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను, గొడవ చేయొద్దు అంటూ కూడా ఆ అమ్మాయికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ యొక్క ఫిర్యాదులో ఆ అమ్మాయి అయితే పేర్కొనడం అయితే జరిగింది. కానీ తర్వాత రోజు రోజుకు తాను మాట్లాడడం కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు అవాయిడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పైగా అంతేకాకుండా ఈ యొక్క విషయాన్ని ఎవరికైనా చెబితే అసలు నిన్ను ఈ యొక్క జాబ్ లో లేకుండా చేస్తానంటూ కూడా బెదిరిస్తున్నారు అని కూడా ఆ యొక్క ఫిర్యాదులో ఆ యువతి అయితే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తనను నమ్మించి మోసం చేయడమే కాకుండా పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడినట్లయితే ఆ యొక్క ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను పాల్పడినట్లయితే యువతి ఈ యొక్క ఫిర్యాదులను అయితే మెన్షన్ చేయడం జరిగింది. వెంటనే యాక్షన్ తీసుకున్న పోలీస్ అధికారులు అరుణ్ ని అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. మిగతా విషయాలు అంటే కేవలం ఈ యొక్క యువతి విషయంలోనే ఇలాంటివన్నీ జరిగాయా, లేకపోతే మిగతా ఇంకెవరి విషయంలోనే ఇలాగే ప్రవర్తించాడా అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నాడు. ఇంతకు ముందు ఇతని పైన ఏమైనా రూమర్స్ ఉన్నాయా, లేకపోతే అతని పైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనే విషయాలపైన కూడా స్థానికంగా కూడా వారు ఎంక్వైరీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.